అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు విజయానికి కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి తగిన గుర్తింపు ఇచ్చారు, ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే పలువురిని నామినేటెడ్ పదవులు వరించాయి. దానిలో ఇవి మంత్రుల మధ్య కాస్త చుచ్చుపెట్టాయంటే అవుననే చెప్పవచ్చు. ఒకవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ల మధ్య ఈ పదవుల పందేరం అనేది చిచ్చురేపిందంటే అవుననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే సుడా చైర్మన్గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియామకము, అలాగే నేరెళ్ల శారద స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన చైర్పర్సన్గా నియమించబడడం జరిగింది. నా ఇలాకాలో నాకు తెలియకుండా, నాకు సమాచారం ఇవ్వకుండా ఎలా నియమిస్తారని చెప్పేసి వారి హైకమాండ్ వద్ద అసహనం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనిలో వారు కలగజేసుకొని కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసినటువంటి వ్యక్తులు, అలాగే చాలా కాలం నుంచి పార్టీ పక్షాన ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తులకి మనం ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి సమాధానం హైకమాండ్ నుంచి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో కొంత కోల్డ్ వార్, పదవుల పందేరం అనేది మంత్రుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా అంటే అవుననే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.